Hi students, I am Sheikh Jani Basha, English trainer. Listen, present perfect continuous tense. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనగా గతంలో ఎప్పుడో మొదలై ఇప్పుడు కూడా జరుగుతూ తర్వాత కూడా జరిగే అవకాశం ఉన్న పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇందులో మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్లోని క్వశ్చన్ చూద్దాం. స్ట్రక్చర్ చూద్దాం. హ్యావ్, హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING వెర్బ్కి ఇంగ్ ఫామ్ ప్లస్ అదర్ వర్డ్స్. సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ హ్యాజ్ మారుతూ ఉంటుంది. ఐ, వి, యు, దే తర్వాత హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ తర్వాత హ్యాజ్ వస్తుంది. ఇప్పుడు మనం తెలుగు మరి ఇంగ్లీష్ వాక్యాలు చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న నెగిటివ్ ఇంట్రాగేట్లో ఉన్న తెలుగు అండ్ ఇంగ్లీష్ వాక్యాలు చూద్దాం. నేను 2 months ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేనా? హ్యావ్ ఐ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? మేము 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేమా? హ్యావ్ వీ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? నీవు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేవా? హ్యావ్ యూ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? అతను 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేడా? హ్యాస్ హీ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? ఆమె 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటాం లేదా? హ్యాస్ షీ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? అది 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదా? హ్యాజ్ ఇట్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? వారు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటాం లేరా? హ్యావ్ దే నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? జానీ భాష 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటాం లేడా? హ్యాస్ జానీ భాష నాట్ బీన్ లెర్నింగ్ ఫర్ ఇంగ్లీష్ ఫర్ 2 months? శ్రీ 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటాం లేదా? హ్యాజ్ శ్రీలీల నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? Okay students, thank you, all the best.